డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ వాంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బీకామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ మోటివేషన్ వీడియోస్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ప్లీజ్ విజిట్ మై అనదర్ ఛానల్, దట్ ఈజ్ సులక్ష్మణ్ ఛానల్ ఫర్ మోటివేషన్. వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ఈ వీడియోలో బిజినెస్ లా అనేటువంటి సబ్జెక్ట్ నుండి అన్సౌండ్ మైండ్ అనే టాపిక్ గురించి చెప్పదలుచుకున్నాను. ఈ టాపిక్ మ్యాక్సిమము షార్ట్ క్వశ్చన్లో వస్తుంది, అంటే 4 or 5 మార్క్స్ క్వశ్చన్స్లో వస్తుంది. ఒక్కసారి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ కానీ చూసుకునేలా ఉంటే ఈ అన్సౌండ్ మైండ్ అనేటువంటి టాపిక్ చాలాసార్లు రిపీటెడ్గా రావడం అనేది జరిగింది. ఈ అన్సౌండ్ మైండ్ గురించి కానీ తెలుసుకోవాలంటే ముందుగా కెపాసిటీ టు కాంట్రాక్ట్ గురించి మనం తెలుసుకోవాలి. సో కెపాసిటీ టు కాంట్రాక్ట్ అన్నది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 11లో వివరించడం అనేది జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరితోనైనా సరే మనం కాంట్రాక్ట్ కుదుర్చుకునేటప్పుడు లేదా అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ 3 అంశాలు గమనంలోకి తీసుకోవాలి. అదేంటంటే అటైనింగ్ ది ఏజ్ ఆఫ్ మెజారిటీ, అంటే మైనర్ అయి ఉండకూడదు, బిలో 18 years మైనర్ అయి ఉండకూడదు. రెండవ పాయింట్ ఏంటంటే బీయింగ్ ఆఫ్ సౌండ్ మైండ్ అయి ఉండాలి, అంటే మానసిక స్థితి సరిగ్గా ఉండాలి. మూడవది నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు కాంట్రాక్ట్ బై ఎనీ లా, అంటే కోర్టు చేత దివాలా తీసిన వ్యక్తి అయి ఉండకూడదు. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే బీయింగ్ ఆఫ్ సౌండ్ మైండ్. సో సౌండ్ మైండ్ ఖచ్చితంగా ఉండాలి. సో అన్సౌండ్ మైండ్ తో కాంట్రాక్ట్ చేసుకుంటే అది వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వదు. అయితే ఈ అన్సౌండ్ మైండ్ అంటే ఏంటి? సో మీనింగ్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ గురించి కానీ చూసుకునేలా ఉంటే పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ ఈజ్ అన్ అడల్ట్ హూ ఫ్రమ్ ఇన్ఫర్మిటీ ఆఫ్ మైండ్ ఈజ్ ఇన్కాపబుల్ ఆఫ్ మేనేజింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హిస్ అఫైర్స్. అంటే అతని విషయాలు అతను మేనేజ్ చేసుకుందికి ఇన్కాపబుల్ గా ఉంటే, అంటే బలహీనమైనటువంటి మైండ్ ఉంటే అటువంటి వ్యక్తిని అన్సౌండ్ మైండ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అలాగే సరైన నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తిని అన్సౌండ్ మైండ్ గల వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చును. సో హూ ఈజ్ అన్ అన్సౌండ్ పర్సన్ యాజ్ పర్ ఇండియన్ లా? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారము ఎవరిని మనం అన్సౌండ్ మైండ్ గా ట్రీట్ చేయొచ్చు అని కానీ చూసుకునేలా ఉంటే మొట్టమొదట ఈడియట్స్, అంటే మూర్ఖుడు అని చెప్పుకోవచ్చును. అండ్ ఈడియట్ ఈజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ నాన్ సేన్ మెమొరీ ఫ్రమ్ హిజ్ బర్త్ అండ్ ఈజ్ బోర్న్ మెంటల్లీ డిస్టర్బ్డ్. నాన్ సేన్ అంటే తెలివి లేని వ్యక్తి అని చెప్పి అర్థము. సో ఎవరైతే బై బర్త్ మెంటల్లీ డిస్టర్బ్డ్ గా జన్మిస్తారో వాళ్ళని మనము అన్సౌండ్ మైండ్స్ గా చెప్పుకోవచ్చును. వాళ్ళతో కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చును. అలాగే సెకండ్ పాయింట్ చూసుకునేలా ఉంటే మెంటల్ డిజార్డర్. ఎవరికైతే మెంటల్ ఇల్నెస్ ఉంటుందో, అంటే మైండ్ డెవలప్ అవ్వకుండా ఉంటుందో అటువంటి వ్యక్తులను కూడా అన్సౌండ్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ట్రీట్ చేయొచ్చు. వాళ్ళతో కూడా కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. సో అదే విధంగా చూసుకునేలా ఉంటే ఇంటాక్సికేషన్, అంటే ఎవరైనా సరే మాదక ద్రవ్యాలు లేదంటే మత్తు పదార్థాలు సేవిస్తే, అంటే ఆల్కహాల్ అంటారు కానీ ఆ ఆల్కహాల్ సేవించిన వ్యక్తులను కూడా అన్సౌండ్ మైండ్ గానే చెప్పచ్చు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు సరైన డెసిషన్ అనేది తీసుకోలేరు. సో ఆల్కహాల్ సేవించి ఉన్న టైంలో కానీ మనం కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే వాయిడ్ కాంట్రాక్ట్ గా మనం చెప్పుకోవచ్చును. అంటే ఎవరైతే డ్రంకన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళతో కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చును. అలాగే లాస్ట్ పాయింట్ గా చూసుకున్నారంటే లునటిక్, అంటే ఏ పర్సన్ హూ గెట్స్ ఫిట్స్ ఆఫ్ మ్యాడ్నెస్ బట్ ఈ సేన్ డ్యూరింగ్ ఇంటర్వెల్స్. అంటే మాక్సిమం తెలివిగానే ఉంటారు, అప్పుడప్పుడు తెలివి తక్కువగా బిహేవ్ చేస్తుంటారు, ఫిట్స్ వచ్చినప్పుడు కానీ మిగతా టైంలో చేస్తూ ఉంటారు. సో అటువంటి వ్యక్తులు తెలివిగా ఉన్న టైంలో కానీ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే మాత్రము అది వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే అది వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చును. యాజ్ పర్ ఇండియన్ లా ప్రకారం చూసుకున్నారంటే ఎ పర్సన్ హూ ఈజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ మేకింగ్ ఏ కాంట్రాక్ట్ ఇన్ అన్సౌండ్ మైండ్ ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ అండ్ ఇట్ హాస్ ద అగ్రిమెంట్ షల్ బి వాయిడ్. సో ఖచ్చితంగా అటువంటి వ్యక్తులతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాలిడ్ అవ్వదు, అది కేవలం వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా మనము అన్సౌండ్ మైండ్ గురించి చెప్పుకోవచ్చును. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది 4 or 5 మార్క్స్ క్వశ్చన్లో చాలా సార్లు రిపీటెడ్ గా రావడం అనేది జరిగింది. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.